ఐపీఎల్ 19వ సీజన్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా 4 మ్యాచ్ల్లో చిత్తయింది. ఓ దశలో ఓటమి లేని జట్టుగా పంజాబ్ కింగ్స్ కొనసాగింది. వరుసగా 7 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. తొలి 7 మ్యాచ్ల్లో ఓటమి లేని పంజాబ్ కింగ్స్ ఇప్పుడు గెలుపు బాట పట్టలేకపోయింది. టాప్ ర్యాంక్ నుంచి ఒక్కో మెట్టు దిగజారుతోంది. గెలవాల్సిన మ్యాచ్ల్లోనూ హ్యాండ్సప్ అనేస్తోంది. పంజాబ్ కింగ్స్ వరుస ఓటములకు చెత్త ఫీల్డింగ్ కూడా కారణమే. ఈజీ క్యాచ్లను కూడా పంజాబ్ కింగ్స్ ఫీల్డర్లు జారవిడుస్తున్నారు. బౌలర్లు కూడా సమిష్టిగా రాణించలేకపోతున్నారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. దీంతో పంజాబ్ కింగ్స్ ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. శ్రేయస్ అయ్యర్ సేన ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. తర్వాతి 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తేనే పంజాబ్ కింగ్స్ సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. లేదంటే ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఇంటి దారి పడుతుంది. గతేడాది రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ అభిమానులను పెంచుకుంది. ఈసారి కూడా ఆరంభంలో దూకుడు చూపించినా ఇప్పుడు ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్సే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. టాస్ ఓడిపోయినప్పటికీ శుభారంభమే దక్కింది. తొలి ఓవర్ నుంచి ప్రియాంష్ ఆర్య విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు పుంజుకున్నారు. పంజాబ్ కింగ్స్ పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. అయినా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ లో ఉన్న కూపర్ కనోలీ తమ మార్క్ చూపించారు. దీంతో పంజాబ్ కింగ్స్ 210 పరుగులు చేయగలిగింది. 211 పరుగుల టార్గెట్ చేస్తూ బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో తడబడింది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే డీసీ బ్యాటర్లు పోరాటం చేశారు. అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఆకిబ్ నబీ సమర్థంగా బ్యాటింగ్ చేశారు. ఒత్తిడిని ఎదుర్కొన్నారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లపైనే ఒత్తిడి పెంచేశారు. దీంతో మరో ఓవర్ ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ పై రివెంజ్ తీర్చుకుంది. సీజన్లో ఢిల్లీలో ముఖాముఖి తలపడినప్పుడు శ్రేయస్సేనే గెలిచింది. భారీ స్కోర్ను ఛేదించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ ఓటమికి ఢిల్లీ క్యాపిటల్స్ బదులు తీర్చుకున్నట్టయింది. డీసీ జట్టు 12 మ్యాచ్ల్లో 10 పాయింట్లు సాధించింది. ఆఖరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో 14 పాయింట్లు చేరుతాయి. కానీ సాంకేతికంగానే డీసీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి.